లగచల రైతుల పక్షాన మొదటి నుంచి బీఆర్ఎస్ ఉన్న తీరు, వాళ్ళ ఇష్యూని మొత్తం నేషనల్ జాతీయ వ్యాప్తంగా వినిపించినటువంటి తీరు, అంటే కేటీఆర్ గారు దాంట్లో వర్క్ చేసినటువంటి విధానం పట్ల సో నిన్న వాళ్ళు చూపించేటువంటి వాళ్ళ చేతనంత కృతజ్ఞతగా సభ ఉంది కాబట్టి ₹1,00,000 అందరూ కలిసి విరాళం ఇచ్చేటువంటి ఆ కార్యక్రమం కూడా ఎట్లా అనిపించింది ఇదంతా? అంటే జనాలలో ఒకటి ఏంటంటే అండి, ఎవరైతే మనకు మంచి చేస్తారో వారి వెంటే ఉంటారు అని చెప్పేసి మనం తెలుసు. కానీ గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ దుద్యాల మండలంలోని లగచర్ల భూములు 1176 ఎకరాలలో వాళ్ళు తీసుకోవడానికి 534 ఎకరాలు ఏదైతే అసైన్ భూములు, మిగతా 634 ఎకరాలు రిజిస్టర్డ్ భూములు ఉన్నాయి. అవి కూడా ఏంటంటే ఎకరము 2 ఎకరాలు ఉన్నటువంటి ఎస్సీ బీసీ మైనారిటీ లంబాడి తండాలకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుంచి కూడా ఈ 2 ఎకరాలు మావే జీవితమే, మా జీవిత ఆధారమే ఈ భూమి అనుకున్న సందర్భంలో స్థానిక ఎమ్మెల్యే అయితే ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, మేము ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి ముఖ్యమంత్రి అలా ఉన్నత స్థానంలో ఉన్నారని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సందర్భంలో వారి యొక్క జీవితాల మీద కూడా ఈ యొక్క భూములు గుంజేసుకొని వారి యొక్క కంపెనీ ఫార్మాస్యూటికల్ కంపెనీ అని చెప్పేసి తీసేసుకొని ఇండస్ట్రియల్ పార్క్ పెట్టుకుంటారని చెప్పేసి మళ్ళీ మాట మార్చి వాళ్ళ భూములు గుంజుకున్న సందర్భంలో వారికి సపోర్ట్గా నేను మీకున్నాను, మీ జీవితం నేను బాగుపరచడానికి నేను మీ వెనకాలనే ఉంటాను అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నుంచి మన కేటీఆర్ గారు కానివ్వండి ప్రతి ఒక్క నాయకులు కూడా అక్కడికి వారి దగ్గరికి వెళ్ళేసి వారికి భరోసా ఇచ్చేసి మీరు ఎలాంటి అధైర్యపడొద్దు, మీ యొక్క దానికి మేము న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి జైళ్ళల్లో వారి మీద కేసులు పెట్టినప్పటికీ కూడా వారికి కూడా సపోర్ట్ చేసి వారిని విడుదల చేయించేసి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటూ ప్రతి చోట మీకు ఎక్కడ అన్యాయం జరిగినా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ నుంచి నేనుంటాను మీకు ఏ విధంగా సహాయ సహకారాలు అందించడానికి అని చెప్పేసి ఆ ధైర్యం చెప్పినటువంటి కృతజ్ఞతాభావంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి వారు సపోర్ట్ చేయడము, రేపు భవిష్యత్తులో దాన్ని చూసినటువంటి ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా నిజంగా కూడా అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ కానీ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మాకు ఎప్పటికీ ఉంటారు అని చెప్పేసి మేము నమ్ముకున్నటువంటి ఒక పెద్దన్నగా, ఒక పెద్ద ఆయనగా మేము పిలుచుకున్నటువంటి సందర్భము. కానీ కొన్ని కారణాల వలన మేము చేయలేకపోయినాము. సరే, ఓడిపోవడం అనేది రాజకీయాల్లో కామన్ ఉండొచ్చు, కానీ ఈరోజు భవిష్యత్ తరాలకు మాత్రం మాకు అన్యాయం జరిగింది, వారికి సపోర్ట్గా ఇంతకుముందు ఏనాడు కూడా రేవంత్ రెడ్డి గారు లేరు, మేము నమ్మి నానబోస్తే పుచ్చిబుర్రలు అయినాయి అన్నట్టు ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కనిపిస్తుంది అని చెప్పేసి వారు కృతజ్ఞతా భావంగా ఉడతాభక్తిగా ₹1,00,000 అందజేయడము. దానికి అంటే ఇంకా మీరు భవిష్యత్తులో ఇంకా ఉన్నతమైన పదవులు తీసుకుంటే, మీరు అధికారంలో ఉంటే మా జీవితాలు కూడా బాగుంటాయి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కానీ వీరు మాత్రం ఎంతసేపు వారి యొక్క సీటు కోసం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని మీరు మా భవిష్యత్తు కానీ మా యొక్క ఆస్తులు మాన ప్రాణాలను రక్షించడానికి మీరు ఉన్నారు దేవుడు అన్న ఒక సందంగా ఈరోజు వారికి కల్పించడం జరుగుతుంది. కావున మనం దాన్ని అభినందించాల్సిన అవసరం, ప్రతి ఒక్క జీవితాలలో వెలుగులను నింపడానికి ముందున్నటువంటి నాయకులను ఎవరినైనా మనం ప్రశంసించాల్సిన సందర్భం.